టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలు మాత్రమే చూస్తున్నాం. కానీ తెలంగాణలో రైతులను పట్టించుకునే నాదుడే కరువయ్యాడా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా కనబడుతుంది. రైతును కనీసం పరామర్శించిన దాఖలాలు కానీ, రైతు చుట్టూ రాజకీయాలు కానీ, లేకపోతే రైతు ఎజెండాతో కొనసాగే అంశాలు ఎక్కడా కూడా కనిపించకపోవడం శోచనీయం. ఇది చాలా బాధాకరమైన విషయం. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది కూడా బాధపడే విషయంగా చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అత్యంత నీచమైన, నికృష్టమైన, దరిద్రమైన పాలన అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అంటే పాలనా వ్యవస్థకు సంబంధించి కేవలం రైతులను పరామర్శించకపోతే మాత్రమే విమర్శలు చేస్తారంటే అవును, ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రైతును కనీసం పట్టించుకునే నాదుడే లేని పరిస్థితి కనబడింది. అంటే రైతును కనీసం పట్టించుకునే నాదుడికి సంబంధించి పట్టించుకోకపోవడం ఎంతవరకు కరెక్టు అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల వ్యాప్తంగా కూడా జరుగుతున్న ప్రధానమైన ఎజెండా ఈరోజు రైతులు. అకాల వర్షాలతోని ఓ పక్కన వరి కల్లాల కాడ ఇప్పటికీ కూడా వరి కొనుగోలు ధాన్యాలకు సంబంధించిన ఎదురుచూపులు, చాలా చోట్ల కూడా జరుగుతున్న విచిత్రమైన అంశాలను చూస్తే చాలా బాధాకరంగా, ఇబ్బందికరంగా కూడా అనిపిస్తుంది. నేను ఒక మాట చెప్తా, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులను చూస్తూ ఉంటే అసలు ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది ఒకసారి మీరే అంచనా వేయండి. వాస్తవ కోణాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తా. సరే, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరిగింది, ఇక ముందు కూడా ఏం జరగబోతున్నది అనేది ప్రధానంగా కూడా మనం చూడొచ్చు. ఒకే ఒక్క మాట, అసలు తెలంగాణలో జరుగుతున్న వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి, నిజాలను దాస్తున్నది ఎవరు, అబద్ధాలను ప్రచారం చేస్తున్నది ఎవరు అనేది ఒకసారి చర్చిద్దాం. రైట్, ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, షేర్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా ఖచ్చితంగా కూడా చేసుకోండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే స్వచ్ఛమైన న్యూస్ అందించేది కేవలం మనం మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసుకోండి. అసలు ఏం జరిగింది ఒక్కసారి మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఇక్కడ మీకు చాలామంది కూడా చాలా క్లియర్గా కూడా చూడొచ్చు. ఇది ఎక్కడ ఏంది అని కూడా ఇంకా ప్రశ్నే లేదు, ఒక్కసారి చూడొచ్చు. ఇది ములుగు జిల్లాకు సంబంధించి జంగాలపల్లిలో తడిసిన ధాన్యంతో రైతులు ఎలాంటి అవస్థలు పడుతున్నారు అనేది ఈ ప్రధానమైన శీర్షిక సంబంధించి, శీర్షిక సంబంధించి ప్రధానమైన అంశానికి సంబంధించి మీరు చూస్తున్నారు. రైట్, ఇక ములుగు జిల్లా జంగాలపల్లితో తడిసిన ధాన్యంతో రైతులు చాలా అవస్థలు పడుతున్నారు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ప్రజలు కూడా వేచి చూస్తున్న ధోరణికి సంబంధించి ఒక ప్రధానమైన ఘట్టాన్ని మేము ముందుంచబోతున్నాను. ఇది ములుగు జిల్లా అండి. జంగాలపల్లికి సంబంధించిన రైతులు పడుతున్న ఇబ్బందులను చూశారు. ఇదే ములుగు జిల్లాకు సంబంధించిన మినిస్టర్ గారు ఎక్కడ ఉన్నారు అనేది ఇప్పుడు ఒకసారి మీకు చూపెడతా. ఇగో వీరు ఎక్కడ ఉన్నారండి? రాహుల్ సేవలో సీఎం మంత్రులు, ఎమ్మెల్యేలు. ఈయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రి. ఇక ములుగు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి సీతక్క. ఇది ములుగు జిల్లా జంగాలపల్లిలో తడిసిన ధాన్యంతో రైతు పడుతున్న అవస్థలకు సంబంధించిన ఫోటో. ఇక ఒక్కసారి మీరు చూడుర్రి, గుండె బరువెక్కుతోంది. తడిసిన వడ్లు రైతులకు కడగన్లు. రేవంతన్న మా దిక్కు చూడవా, ఎవరు మాకు వండ, మొలకెత్తిన ధాన్యాన్ని ఎవరు కొంటారు, రోజుల తరబడి సెంటర్ల దగ్గరే నిరీక్షణ అయినా కానరాని కొనుగోళ్లు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని చూడొచ్చు. ఇక రైతన్నల కన్నీళ్లను తూర్చే నాదుడే లేడు. తడిసిన ధాన్యంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను పట్టించుకొని ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తూ రోడ్డుకెక్కారు. తక్షణం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగారు. కల్లాలలో, మార్కెట్ యార్డ్లలో, కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు దిక్కుతోచనే స్థితిలో ఉన్నారు. అకాల వర్షానికి వడ్లు కొట్టుకుపోతున్నా, తడిసి ముద్దవుతున్నా కూడా ప్రభుత్వంపై నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తమ ఎమ్మెల్యేలకు చీమ కుట్టినట్టయినా లేదా అని వాపోయారు. ఓట్లు వేయించుకోవడం కానీ వేయించుకున్న ఓటరుకు కనీసం న్యాయం చేయాలన్న తలపు తమ నేతలకు లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేను చాలా క్లియర్గా చెప్పిన, మొన్న చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా, గతంలో చెప్పా. గత అసెంబ్లీ ఎన్నికలలో చెప్పినా, ఆ తర్వాత మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా. ఓటర్ అనే వ్యక్తి డబ్బులకు ఆశపడం, మద్యం బాటిళ్లకు ఆశపడం, లేకపోతే ఇతరత్ర గిఫ్ట్లకు ఆశపడం, లేకపోతే నా సామాజిక వర్గానికని అనుకోవడమో, లేకపోతే నా స్నేహితుడు అనుకోవడమో, ఇలా అందరం కూడా వెనకేసుకొని వస్తే, ఓటును కనుక మీరు వేస్తే
రేపు భవిష్యత్తులో కనీసం మీరు ప్రశ్నించడానికి కూడా అర్హులు కాదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1. ఇక నెంబర్ 2, మరి ఇంత జరుగుతూ ఉన్నది కరెక్టే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మంది జనాభా ఉన్నాం. అందులో ఎంత లేదన్నా సుమారు 1 కోటి రైతులు, కౌలు రైతులు కలుపుకుంటే వాళ్ళందరూ కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏ మూలన చూసినా, ఎటు సైడ్ చూసినా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉన్నాయి. అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ తెలంగాణలో సరే ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు, అది వాస్తవమైన విషయం. ఎందుకంటే కళ్ళకు కనిపించే దృశ్యాలు ఇవన్నీ. ఎక్కడ చూసినా, ఎటువైపు చూసినా రైతన్నలు పడుతున్న గోసను చూస్తున్నాం. మరి ఇంత జరుగుతూ ఉంటే అన్న రంజిత్ అన్న, మరి ఎవరు పట్టించుకుంటారు వీళ్ళు అంటే, ఈ తెలంగాణలో 2 వర్గాలు ఉన్నాయి. రెండు జాతీయ పార్టీలే అనుకోరు, మీరు ఏదైనా అనుకోరు. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది అధికార దాహంతో ఇప్పుడు ఒక రకమైన మత్తులో ఉన్నది. ఈ మత్తు త్వరలోనే తెలంగాణ ప్రజలందరూ కూడా వదిలించాల్సిన అవసరం ఉంటుంది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో అయినా కూడా సపోర్ట్ చేస్తే ఇక అది మన యొక్క తలరాత, మన యొక్క దౌర్భాగ్యం అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలో ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఓటు అంటే అధికారంలోకి రాకముందుకు టీఎస్పీఎస్సీకి సంబంధించిన చైర్మన్ను జైల్లో వేస్తాం, సభ్యులను జైల్లో వేస్తాం, విచారణ చేపడతామంటూ ఒక హంగామా చేసింది. అంతకుముందు దళితులకు సంబంధించిన లాకప్ డెత్తులు కానీ, దళితులకు సంబంధించిన విద్యార్థులకు కానీ స్కూళ్ళల్లో ఏం జరిగినా గంగిరెద్దు ఎగిరినట్టు ఎగిరిరు. ఆ తర్వాత జరిగింది ఏంది, తెలంగాణలో రైతుల కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కొనుగోలు కేంద్రాలలో రైతులు పండించిన పంట తీసుకొచ్చి ఆరబెడితే కొనుగోలు చేయకపోతే ఎర్రిలేసిన కుక్కల్లే కరిసిరు. కానీ ఈరోజు మాత్రం మూగబోయిన పరిస్థితి. ఎందుకంటే అధికారం వచ్చింది. అల్టిమేట్గా రాజకీయ నాయకులకు కావాల్సింది ఏంది, అధికారం. ఆ అధికారం వచ్చిన తర్వాత ఎవరిని పట్టించుకోడు. ఏమన్నంటే నా చేతిలో ఏముంటుంది, నా చేతిలో ఏముంటుంది, నా చేతిలో ఏముంటుంది. నీ చేతిలో ఏమీ లేనప్పుడు పీక నీకున్నవా అధికారంలో అని అడగాల్సిన క్వశ్చన్ కూడా ఉంటుంది. ఏమన్నంటే ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది, ఫలానా మంత్రి చేతిలో ఉంటుంది, ఫలానా వ్యక్తి చేతిలో ఉంటుంది అని చెప్పే బదులు అసలు నువ్వు రాజీనామానే చేస్తే అయిపోతుంది కదా అనే డిమాండ్ ఎందుకు తెర మీదకి తీసుకురావట్లేదో ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఓకేనా? నెంబర్ 1. ఇక నెంబర్ 2, ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒకటి ఉన్నది. దాంతో పాటుగా టీజేఎస్, సిపిఐ, సిపిఐఎంఎల్, దాంతోపాటు మీకు చెప్పాలంటే టీడీపీ, జనసేన, ప్రజాశాంతి పార్టీ, ఇంకా పోతే చాలా పార్టీలు అంటే ఇవన్నీ ఆల్మోస్ట్ తోక పార్టీలు అంట నేను. ఇక ఇదొకటి అయితే నెంబర్ 3, మేధావులు, ప్రజా సంఘాలు, దాంతోపాటు ఈ తెలంగాణలో ఇంకా చాలామంది ఉన్నారు. నేను రాజకీయ విశ్లేషకుడిని, లేకపోతే తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన కొట్లాడే వ్యక్తి అంటూ రకరకాల పేర్లు పెట్టుకున్నారు. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ నిన్న పోయి ఏం చేసింది? భారతీయ జనతా పార్టీ అంటే ఒక వినతి పత్రం ఇచ్చింది. సరే, ఇది రౌండప్ చేద్దాం, ఇది మాట్లాడదాం భారతీయ జనతా పార్టీ గురించి. మరి టీజేఎస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, టీడీపీ, జనసేన, ప్రజాశాంతి, ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా. దాంతోపాటు మేధావులు, ప్రజా సంఘాలు ఇన్ని ఉన్నారు కదా. తెలంగాణలో రైతులు అరిగోస పడతా ఉంటే, వారి కళ్ళల్లో నుంచి రక్తపు చుక్కలు ఏరులై పారుతూ ఉంటే వీళ్ళు ఎందుకు స్పందించడం లేదు? నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే కనీసం ఎందుకు ఆలోచించట్లేదు అనేది ఒకసారి. ఇక నెంబర్ 3, ఇదే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను చెప్తున్నా కదా, ఒక్కొక్కడు పిచ్చి కుక్క కాదు, ఎర్రి కుక్క కంటే అధ్వానంగా. ఓడేమో నేను పెద్ద ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యొచ్చిన, ఇంకోడేమో నేను పంతులుగా రిటైర్డ్ అయ్యొచ్చిన, ఇంకోడేమో నేను నిరుద్యోగుల సంఘాలు లేకపోతే ఆ సంఘాలు ఈ సంఘాలు అధ్యక్షుడని ఒకటి తిరిగిండు, ఇంకోడేమో జర్నలిజం మొస్కులేసుకొని చాలా మంది తిరిగిరు. కానీ వాస్తవ కోణాలను మాత్రం ఇప్పుడు ఎవడూ చూపెట్టట్లే, ఒక్కడు మాట్లాడట్లే. నాకు తెలిసి వర్షం కొడతా అంటే మంచిగా చెద్దర్లు కప్పుకొని ఇళ్లలో వన్నారో ఈ బాడకవులంతా. మరి ఆనాడు అంత హంగామా చేసినప్పుడు ఈరోజు కూడా చేయాలి కదా. ఇక్కడ నిజానికి ఇక్కడ వాస్తవమైన విషయం లేకపోతే సరే, ఇక్కడ వాస్తవమైన కోణం లేదు, మనం వదిలేద్దాం అనడానికి లేదా? కండ్ల ముందు పుట్టెడు దుఃఖంతో ఇంత స్పష్టంగా కూడా రైతు ఏ విధంగా కన్నీళ్లతోనే ఉన్నాడో ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది?
చూడు పరదాలో వడ్లు నింపుకొని పెడితే వర్షం కొడితే ఆ నీళ్లకు వడ్లన్నీ దడుస్తే తాను మళ్ళీ తీసుకొని వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నారు. ఇంతకంటే బాధాకరమైన విషయం ఈ తెలంగాణలో ఇంకేమైనా ఉంటుందా? జై జవాన్ జై కిసాన్ అని నినాదాలు ఇచ్చినప్పుడు కనిపించని నాయకులకు ఇప్పుడు ఏ విధంగా కనిపిస్తుంది అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మదాలు వచ్చినాయి వాళ్ళకు. ఎందుకంటే ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలి, ముఖ్యమంత్రి వెళ్ళాలి, పాపం మంత్రి వెళ్ళాలి. ఇక మంత్రులంతా ఏడున్నారో నాకైతే ఇప్పుడైతే ఆచూకీ లేరు. తెలంగాణలో మంత్రుల ఆచూకీ ఎక్కడున్నది అంటే రాహుల్ సేవలో రాహుల్ బాంచన్ రాహుల్ 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 అంటూ భజన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం నమో రాహుల్ అయిపోయింది వీళ్ళకు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు తెలంగాణలో ఉండాల్సిన మనుషులంతా ఇగో వీళ్ళంతా పోయి రాహుల్ సేవలో సీఎం ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి గాలికి వదిలేసిన పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించిన ఎపిసోడ్ కూడా ఇక్కడనే ఉన్నది, చూపెడతా, ఒక్కసారి మీకు చూపెడతా. ఈ కడగల్ల వానకు సంబంధించి రైతుల బతుకులు ఎట్లున్నాయి, ఏం కథ అనేది కూడా చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఏ జిల్లాకి వెళ్ళినా ఏ రైతును పలకరించినా ఆదుకోండయ్యా అన్న మాటే తప్ప ఏంది కులాసాగా 4 మాటలు చెప్పే పరిస్థితి కూడా లేదు. తడిసిన వడ్లతో రైతులు ఆందోళనకు గురవుతుంటే, రైతులు కన్నీళ్లను చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరి గుండె కూడా తరుక్కుపోతున్న పరిస్థితి. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చినా కూడా కనీసం అధికారులు కొనకపోవడంతో దిక్కుతోచని పరిస్థితులలో తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటూ వాపోతున్నారు. నెలల తరబడి పండించిన పంట ఇలా వర్షం కారణం కావడంతో తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కానరాక, ఎమ్మెల్యేలు పట్టించుకోక, ఆదుకునేవారే లేక రోడ్డెక్కుతున్నారు రైతులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల వేళ ఊరూరు తిరిగిన ఈ నేతలంతా, ఈ బాడకవులంతా ఏడబోయిరని తెలంగాణ రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. వాస్తవం ఇది. ఇక్కడ కాదు ఎక్కడ కాదు, మొత్తం చూడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. మరి ఇక్కడ ఇంత జరుగుతూ ఉంటే ఇక మన సార్లు వేలు ఏడా? కన్న తల్లికి తిండి పెట్టలేనివాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తాడట వెనకటికి ఒకడు అనేవాడు. రాష్ట్ర కాంగ్రెస్ నేతల తీరు చూస్తూ ఉంటే అలాగే ఉంది. రాష్ట్రంలో రైతాంగ పరిస్థితి ఆగమాగం ఉంటే వీళ్ళు వెళ్ళి ఉత్తరప్రదేశ్ ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు సిద్ధమయ్యారు. అక్కడ ప్రజల కష్టాలు తీరుస్తామని చెప్తున్నారు. తమ అగ్రనేత రాహుల్ గాంధీ కోసం రాయ్బరేలీలోని ఎన్నికల ప్రచారంలో చేస్తున్న కాంగ్రెస్ నేతలకు రాష్ట్ర రైతుల సమస్యలు కనబడడం లేదా? కనబడనట్టు వ్యవహరిస్తున్నారా? ఇంద్రమ్మ మనవడి మీద ఉన్న అభిమానం ఈ రాష్ట్ర రైతాంగం మీద లేదా అనేది ఒక్కసారి ఆలోచించాలి. నేనేం చెప్తున్నానంటే, అధికారం లేకపోతే మీ కాళ్ళు పట్టుకుంటారు, అధికారం వచ్చిన తర్వాత మీ జుట్టు పట్టుకుంటారు. ఇంతకంటే ఉదాహరణ ఇంకొకటి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏమొస్తుంది? మా నాన్న అంటుంటే ఇంట్లో ఎప్పటికీ, అరే నువ్వు ఏమనుకుంటున్నావురా, గత ప్రభుత్వానికి సంబంధించి భారీగా మీరు అందరు విమర్శలు చేస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏమవుతుందో తెలుసా? నేను పొగబాంబులలో అప్పుడు బషీర్బాగ్ కాల్పులలో నా ప్రాణం పోయేది నీకు గుర్తుందా? దేనికోసం పోయినా? కరెంటు కోసం పోయినా. కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలు వస్తాయి, కాంగ్రెస్ వస్తే సాగునీళ్ళ సమస్యలు వస్తాయి, కాంగ్రెస్ వస్తే అల్లరి మూకలు ఎక్కువైతాయి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తినడానికి తిండి ఉండదు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మద్దతు ధర ఉండదు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆగమాగం అడివడివైతుంది. ఏమో తమాషా చేస్తున్నారు అన్నారు. ఇది ఇప్పుడు స్పష్టంగా కళ్ళ ముందు కనబడుతున్న దృశ్యాలు అన్నట్టు. నేనేమంటున్నానంటే, ఇక్కడ రాహుల్ సేవలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ పోయాలి కదా, పోర్రి, తప్పులేదు, మీ అగ్రనేత కోసం పోరి. పోయేటప్పుడు ఏం చేయరంటే ఒక తెల్ల పేపర్ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా నేను రాజీనామా చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రజలకు నేను ఇచ్చిన భారత రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి బంధుప్రీతి, రాజకీయ ప్రీతి ఏదీ లేకుండా పరిపాలన చేస్తా అని చెప్పి ఈరోజు చేయలేకపోతున్నాను, నన్ను క్షమించండి తెలంగాణ ప్రజలారా అంటూ చెప్పేసి దొబ్బైర్రి కనుడు. దొబ్బైర్రి, నేను చెప్తున్నా కదా. కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో రాయబరేలీకి అందరు క్యూ కట్టిన కాంగ్రెస్ నేతలు తెలంగాణ రాష్ట్ర రైతాంగ సమస్యల గురించి పట్టని వైనం. ఇటు కేరళ, కర్ణాటకలో ప్రచారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి త్వరలో యూపీకి వెళ్లనున్న ముఖ్యమంత్రి, ఒడిశాలో ప్రచారం చేసిన డిప్యూటీ సీఎం బట్టి, మహారాష్ట్రలో మంత్రి పొంగులేటి. ఇదేనా ఇందిరమ్మ పాలన అంటే? ఆ కుటుంబం కోసమేనా మిమ్మల్ని గెలిపించింది? పోయిర్రి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏంది రైతులు కన్నీళ్లతో ఉన్నాయి కనబడతలేదు. వీళ్ళందరూ షేదైళ్ళు, రాహుల్ గాంధీ వీళ్ళకి ముద్దైళ్ళు. పోయి ముద్దు పెట్టుకోపోర్రి, పోయి ముద్దు పెట్టుకోర్రి. ఇక్కడ మా తెలంగాణ ప్రజలంతా షేదైళ్ళు, మీకు రాహుల్ గాంధీ ముద్దయినట్టున్నాడు, పోర్రి. ఈ తెలంగాణలో రైతులు ఆగమాగమైపోతా ఉంటే పరిస్థితి అంతా ఎట్లా అంటే, పరిపాలన వ్యవస్థ ఉందా? ఇక్కడ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడా? పరిపాలన యంత్రాంగం ఉందా? అధికారులు ఏడవేళ్ళు?
ఎమ్మెల్యేలు ఏడబోయిలు మీ నియోజకవర్గానికి సంబంధించి ఓటు వేసి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఏడజచ్చిండని అడుగుతున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా కాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు. తెలుసా ఎంత ఘోరమైన పరిస్థితి అండి ఇది? నాకు నిజంగా చెప్తున్నా, నా జీవితంలో ఇంత దుర్మార్గమైన పరిస్థితి నేను ఎప్పుడూ చూడలే. అరే ఏ జిల్లాను దచ్చినా, ఏ నియోజకవర్గాన్ని దచ్చినా, ఏ మండలాన్ని దచ్చినా, ఏ గ్రామాన్ని దచ్చినా వాళ్ళ కన్నీళ్ళు అరణ్య రోదన. అన్నా ఏందన్నా బతుకులన్నీ ఆగమైపోయినాయి. ఒక రైతు చెప్తుండు నిన్న, అన్నా అమ్మ లేదు నాన్న లేదు, మేము ఒక్కనే ఉన్నా, ఒక్కని 2 ఎకరాల వరి వేసిన, ఇగో చూడన్నా పండించి కొనుగోలు కేంద్రాన్ని తీసుకొస్తే ఇప్పటి వరకు పట్టించుకుంటలేరు అంటారు. 6 కాలం కష్టపడ్డన్నా, నెలల కష్టం అన్నా నాది అని చెప్పి కన్నీళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. ఎంతోమంది రైతులు అరణ్య వేదన అది ఒక్కరికో ఇద్దరికో చెప్తే అయిపోయేది కాదు. ఇక వీళ్ళు ఆ కుటుంబం కోసమే అంటే మరి తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఏడవేలు. ఇగో చూడుర్రి, పోనీ వీళ్ళకి ప్రచారానికి ఏమైనా భాషలు వస్తాయంటే నాకైతే తెలియని పరిస్థితి. మరి వీళ్ళకి వస్తుందా రాదా అది సెకండరీ విషయం. మొత్తం పోయి అక్కడ జోకుడుగాలు తయారయ్యారు. ఇట్లా జోకుతారు వాళ్ళు, వీళ్ళ అగ్రనేతలే పట్టుకొని జోకుతారు వీళ్ళు. భజన బ్యాచ్ అంటాం కదా మన భాషలో, నాకు సీఎం పదవి ఇవ్వండి, నాకు సీఎం పదవి ఇవ్వండి. ఇప్పుడు పోయిన వాళ్ళు అంతా కావాలి సీఎం సీట్ కోసం పోయిన వాళ్ళే. అరే ఆఖరికి ఎమ్మెల్యేలకు మీకేం పనిరా నాయన? రాయబరేలో ఆడ ఏది రాహుల్ గాంధీ పోటీ చేసే కాడ గెలిస్తే మీకేమొస్తుంది? ఓడిపోయినా ఏమొస్తుంది? అక్కడి ప్రజల నిర్ణయం. మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలకే న్యాయం చేయలేకపోయి అక్కడి పోయి వాళ్ళని ఎందుకు మోసం చేస్తున్నారు? తెలంగాణ ప్రాంత బిడ్డలకే న్యాయం చేయలేని ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, ఈ ప్రాంత మంత్రులు, ఈ ప్రాంత ముఖ్యమంత్రి పరాయి రాష్ట్రానికి పోయి ఏం చేస్తారు? ఇక్కడ ఆల్రెడీ కొన ఊపిరితో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి నువ్వు ఏం బిక్తావు అంటున్నా నేను. అక్కడికి పోయి ఏం బిక్తున్నారు మీరు అంతా అంటున్నా నేను. అరే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అరిగోసపడతా ఉంటే రాహుల్ గాంధీ అని ఆయన చుట్టూ తిరుగుతున్నారేంది? కళ్ళు కనబడతలేవా? కళ్ళుండి చూడలేరా? ఇక్కడ కళ్ళు దొబ్బినాయా? ఇగో చూడు, ఇగో రైతుల బాధలు చూడు. పండించేదాకా ఒక కష్టం, పండించినాక ప్రకృతితో ఇంకో కష్టం. ఇగో ఇక్కడ చూడు ఏం చేస్తాండి ఈయన. కళ్ళేమన్నా కనబడతలేవా? చౌటలా, దద్దమ్మలా, దున్నపోతులా, అడ్డగాడిదలా మనసులేనా మీరు అని అడుగుతున్నారు ఈ రైతాంగం. నేను అడగట్లే, ఈ రైతాంగం అడుగుతా ఉన్నది. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అడుగుతా ఉన్నారు, అరే ఏమిరా భయ్ తెలంగాణలో ఇంత జరుగుతూ ఉంటే ఏంది రంజిత్ అన్న వాళ్ళు గాముకాన వేయరంటే ఏం చేస్తాం? తెలంగాణలో అసలు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తున్నారా ఉందా లేదా అనేది కూడా తెలియని పరిస్థితి. నిజంగా చెప్తున్నా, చాలా ఘోరమైన బాధాకరమైన విషయం ఇది. మీరు ఓన్లీ ఇక్కడ ఒక్కకాన్నే అనుకుంటారు కానీ ఎటువైపు చూసినా దిక్కులన్నీ బిక్కటిల్లినా, ఎటువైపు చూసినా ఇదే పరిస్థితి. ఇక చూడు, ఎడతెగని వర్షం మొలకెత్తిన నష్టం, అకాల వర్షం అన్నదాతలకు కోలుకోలేని దెబ్బతీస్తున్నది. 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వానలు రైతన్న కంటి మీద కునుకు లేకుండా దూరం చేస్తున్నాయి. కల్లాలు కేంద్రాలలో వడ్లు కండ్ల ముందే తడిసి ముద్దవుతుంటే రైతు కంట కన్నీటి ధారలు వస్తున్నాయి. వడ్ల కొంటామన్న సర్కార్ ప్రకటనలు కాగితాలకే పరిమితం అవుతుంటే అన్నదాత బ్రతుకులు ఆగమవుతున్నాయి. కామారెడ్డి మండలం కాస్యంపల్లిలో 2 రోజుల క్రితం కురిసిన వర్షానికి తడసి మొలకెత్తిన ధాన్యాన్ని ఎత్తుతున్న మహిళా రైతు అనసూయ అక్క ఏం చేస్తున్నది అంటే తడిసిన ధాన్యానికి సంబంధించి మొలకెత్తిన ధాన్యాన్ని చూపెడతానది. ఇక చూడు, ఇది పరిస్థితి. అరే ఇంత జరుగుతూ ఉంటే ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఏం లేదు, మా రేవంత్ అన్న, మా సీతక్క, మా పొంగిలేటి, మా బచ్చి, మా కోమటిరెడ్డి, మా ఉత్తమ్, ఏంద్రా ఇది? ఏమైపోతున్నా తెలంగాణ ఆలోచిస్తున్నారా? ఒక రైతు తాను పండించిన పంటను గనక అమ్ముకోకపోయినా, తాను పండించిన పంట విషయంలో నష్టపోతే ఒక్క రైతు ఒక్కడే కాదు, ఆ కుటుంబంలో ఉన్న ఆ నలుగురి మీద ఆధారపడిన వ్యవస్థ ఎట్లా నష్టపోతారో కూడా మీకు ఉదాహరణతో సహా చెప్తా. చాలామందికి తెలియని విషయం, మనం వ్యక్తులు పరాన్న జీవి ఒకరి మీద ఒకరు ఆధారపడతాం. ఇక్కడ రైతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ రైతు పండించే పంట మీద ఆ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబానికి సంబంధించిన దాంట్లో ఒక 4 ఆధారపడతారు. ఈ 4 మీద వాళ్ళ 2 పిల్లలు గనక చదువుకునే వాళ్ళు అయితే అక్కడ విద్యా సంస్థలు బాగుపడతాయి. మీకు అర్థం కాని విషయం, విద్యా సంస్థలు బాగుపడతాయి. ఈ రైతు పేరు మీద పురుగుల షాపు, అదే మందుల షాపు అంటాం, ఎరువుల షాపు బాగుపడుతుంది. ఈ రైతు పేరు మీద కూలీలు బాగుపడతారు. ఈ రైతు పేరు మీద మీరందరూ ఆలోచించాలి, కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూలీలు బాగుపడతారు,
దాంతోపాటు మార్కెట్లో ఉండే దళారీ వ్యవస్థ బాగుపడుతుంది. ఆ దళారీ వ్యవస్థతో పాటు పూర్తి స్థాయిలో దాన్ని ఎవరైతే కొనుగోలు చేస్తారో ఆ కొనుగోలుకు సంబంధించిన వాళ్ళు, అంటే దీన్ని ఏం చేస్తారు, నూకలుగా కొంతమంది, బియ్యంగా, సన్న బియ్యంగా, లేకపోతే పిండితోని రొట్టెలు చేసుకొని రకరకాలుగా ఉంటాయి. ఒక్క రైతు పండించే దాని మీద వందలాది కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఆ విషయం చాలా మందికి తెలియదు. ఏమో అనుకుంటారు కానీ ఒక్క రైతే కదా, ఒక కుటుంబమే కదా అంటే, ఇక్కడ రైతు పండించిన పంట నష్టపోతే, ఈ రైతు ఆత్మహత్య చేసుకుంటే, ఈ కుటుంబం రోడ్డు మీద పడితే ఇలా పిల్లల భవిష్యత్తు ఏంది? ఆ పిల్లలు ఏదైనా డ్రగ్గుకో, లేకపోతే రౌడీ షీటర్లుగానో, లేకపోతే ఆ చెడు వ్యవస్థలో దారికి తీస్తే పరిస్థితి ఏంది అనేది కూడా ఈ సమాజం ఆలోచించాలి. నేను చెప్పే వార్తలలో నిజంగా కూడా అబద్ధం ఉంటే నన్ను ఇక్కడనే ఉరివేయరు. నేను చావడానికైనా సిద్ధం, కానీ సత్యాన్ని దాస్తే ఊరుకోను. ఇది నిజం కదా. ఇప్పటికే చాలామంది, దాదాపుగా 200 పైచీలకు రైతులు చనిపోయారు. మొత్తం లెక్క ఇప్పుడు 300 దాటింది రైతుల ఆత్మహత్యలు అంటున్నారు. అయినప్పటికీ తెలంగాణలో ఇంత ఘోరమైన విధ్వంసం జరుగుతూ ఉంటే కనీసం పట్టించుకోకపోతే పరిస్థితి ఏంది? ఇక్కడ ఒక్క రైతన్న గురించే కాదు, మార్కెట్ యార్డ్ కాను మొదలు పెడితే ఎంతో మంది కూడా ఒక రైతు మీద ఆధారపడి పనిచేస్తారు. చాలామంది కార్పొరేట్ కంపెనీ నన్ను లొట్టపేసి అంటారు, కానీ రైతు అనే వ్యక్తి లేకపోతే ఆగమవుతుంది వ్యవస్థలే. ఎవరు పట్టించుకోవాలి? ఇప్పుడు అనసూయక్క అక్కడ మొలకెత్తినకి సంబంధించిన వరి ధాన్యాన్ని ఏది మొలకెత్తిన వడ్లను పట్టుకొని కన్నీళ్లతో ఉన్నది. ఆ బ్యాక్గ్రౌండ్లో మొత్తం చూడొచ్చు, అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో వరి రాసులకు సంబంధించి. ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా? ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. దయచేసి చెప్తా ఉన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలకు, ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దీన్ని షేర్ చేయరు. నేనేమంటున్నానంటే ఈ లైవ్ను మొత్తం షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయాలి. ఎందుకు అంటే ఇక్కడ జరుగుతున్న వాస్తవ కోణాలు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. రేపు పొద్దుగాల జరగబోయే ఈ అంశానికి సంబంధించి ఏం జరుగుతుంది, ఎట్లా మన బ్రతుకులేంది, ఇలాంటి పరిపాలన మనం కోరుకున్నది అనేది కూడా మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఎంతో సంతోషంగా ఉన్న ఈ తెలంగాణ ఈరోజు ఆగమైపోయినది. ఓడేమో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అంటాడు. రాహుల్ గాంధీ ఏం పెట్టిండు తెలంగాణకు? ఎవరైనా అసలు ఆయన నేపథ్యం ఏంది? ఆయన పుట్టుపూర్వోత్తరాలేంది? ఎవరు ఆయనే? ఒకసారి ఆలోచించండి. ఆయన ఈ దేశంలో ఒక సామాన్యమైన పౌరుడే. ఒకటి చెప్తాడు, ఏంది వాళ్ళ అమ్మ నాయన అది ఇదని. అసలు రాహుల్ గాంధీ పుట్టుకెక్కడా? నెహ్రూ గాంధీ ఎవరు? గాంధీ ఎవరు? ఒకసారి తెలుసుకో, చరిత్ర చదువుర్రి. త్వరలో ఆ వీడియో ఒక మంచి బ్రహ్మాండమైన ఇంటర్వ్యూ చేసి పెట్టినా త్వరలో రిలీజ్ చేస్తా. కొడుకన్నా సిగ్గుల్లో ఎమ్మెల్యేలు ఎందుకు బ్రతుకుతున్నారు? అన్నం తింటాలా, గడ్డి తింటాలా, గాడిదలు అని తెలంగాణ ప్రజలు పొల్లు తిడుతున్నారు. మీరు కనుక ఇప్పుడు రైతుల దగ్గరికి పోతే మీ చెవులలో నుండి రక్తాలత్తే చెప్తున్నా కదా, మీకు కనీసం ఊపిరి పీల్చుకునే గ్యాప్ కూడా ఇయ్యరు రైతులు. అంత మంట మీద ఉన్నారు, అంత కోపం మీద ఉన్నారు. ఏమిరా బై ఇంత పరిస్థితి అయిపోయి, ఇంత బతికి గిట్లయిపోయినమేంది అంటున్నారు రైతాంగం. ఈ రైతుల గురించి పట్టించుకోర్రా అంటే ఒక్కొక్కడేమో ఇక్కడ ఉంటాడు, ఒకడేమో ఆడిపోతాడు. అరే ఏం పరిపాలన బై ఇది? ఏం పరిపాలన? ఎవరి కోసం ఈ పరిపాలన? తెలంగాణ బిడ్డలు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి. ఇక ఓ పెద్ద మనిషి వచ్చింది, ఇగో ఏడమే మీ తర్వాత చెప్తా. సరే వీళ్ళకి చెప్తా, బీజేపీ వాళ్ళకి చెప్తా. బీజేపీ వాళ్ళది ఏం జరిగింది, ఏం కథ ఒకసారి వీళ్ళకి చెప్పాలి. వీళ్ళకి చెప్పకపోతే మళ్ళీ ఏమంటారంటే వామ్మో అంటారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఈ అనుమానాలకు తావిస్తున్న ఈ ఎపిసోడ్ని ఒకసారి మీ అందరూ చూడాలి దయచేసి. తెలంగాణ ప్రజలారా, నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎలేటి మహేశ్వర్ రెడ్డి, రాకేష్ రెడ్డి, దాంతోపాటుగా మరికొంతమంది కూడా కలిసారు. మీ అందరికీ తెలిసిన విషయం అది. ఇంకో ఆయన పేరు ఏం పేరు, రామారావు పటేల్. వీళ్ళందరూ నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని కలిసిళ్ళు. దేనికి కలిసిళ్ళు? ఒక వినతి పత్రం ఇచ్చిళ్ళు. సరే ఆ వినతి పత్రంలో ఏం చెప్పిర్రు అనేది ఒక్క సెకండ్ మీరు వినండి. విన్నాక దీనికి న్యాయ నిర్ణేతలు మీరే. ఎలక్షన్ కూడా ఆపిందని దొంగ ముచ్చట్లు చెప్తుండే. ఎవరైనా ఎలేటి మహేశ్వర్ రెడ్డి. ఎలేటి మహేశ్వర్ రెడ్డి జీ, నా దగ్గర అంతా ఉంది, మీ జాతకం మొత్తం ఉన్నది. మీరు ఏమని ప్రెస్ మీట్లు పెట్టిళ్ళు? ప్రెస్ మీట్లు అయితే ఎక్కడికి పోవు కదా. మీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏదైతే ఫేస్బుక్లో ఉంటాయి, ఆ యూట్యూబ్లో ఉంటాయి,
అన్ని ఛానళ్లలో కూడా మీరు మాట్లాడిన మాటలు ఉంటాయి. ఈ ఎలేటి మహేశ్వర్ రెడ్డి నిన్న వీళ్ళిద్దరిని తోడు పెట్టుకొని పోయి ఒక్కసారి దీని గురించి చదువుతా, ఆ తర్వాత మీరే చెప్పండి. ఇక్కడ ఏమన్నాడు, గౌరవనీయులైన శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ముఖ్యమంత్రి ఏంది విషయం, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించడం, కాంగ్రెస్ ఇచ్చిన హామీల మేరకు వరి క్వింటాలకు 500 బోనస్ ఇవ్వాలి. ఇందులో ఒక విషయం మర్చిపోయినా, ఇందులో ఒక మొగోడు ఉంటాడు, భారతీయ జనతా పార్టీలో మొగోడు ఉంటాడు, నేను మొగోడే అంట, అసలు సిసలైన మగాడు అంట ఆయన పేరు ఎవరు, బండి సంజయ్ పాపం ఇప్పుడు ఏమైంది అనేది కూడా చెప్పాలి. బండి సంజయ్ ఏం చేసిండు అంటే, అప్పటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేయకపోతే, అంటే కాస్త లేట్ అయితే నల్గొండ వెయ్య మిర్యాలగూడ, అక్కడి నుండి హుజురాబాదు, అక్కడి నుండి వరంగల్ ఎనుమల మార్కెటు, అక్కడి నుండి ఖమ్మం రైతుల దగ్గర పోయి లొల్లి చేసిండు, మామూలు కూడా కాదు అసలు. ఇక చూస్తే మాత్రం ఏంది అంటే అసలు ఏమిరబాయి గిట్లా చేస్తున్నాడు అనేటట్టు ఉన్నది. సరే, మీ పార్టీకి సంబంధించిన గత అధ్యక్షుడు పోయేమో లొల్లి చేస్తే వీళ్ళు పోయో వినతి పత్రం ఇస్తారు. నిన్న మొన్నటి వరకు ఏమని చెప్తారు అంటే, ఇదే బండి సంజయ్ కానీ, ఇదే కిషన్ రెడ్డి కానీ, ఇదే వీళ్ళ పార్టీకి సంబంధించిన ఎలేటి మహేశ్వర్ రెడ్డి కానీ, మీరు రైతుల దగ్గరికి ఎందుకు పోతలేరు, గత ప్రభుత్వంలో ఎర్రి కుక్కల కంటే అధ్వానం ఎగిరిర్రి కదా, ఇప్పుడు ఎందుకు పోతలేరు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా అడుగుతున్న ప్రశ్న. ఎందుకు మీరు రైతాంగం దగ్గరికి వెళ్ళి రైతుల గురించి భరోసా ఇచ్చి ప్రభుత్వం మీద ధర్నాలు రాస్తోరోకలు చేయకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, ఎందుకు అలసత్వం చేస్తున్నారు? కేవలం వీళ్ళు ఇచ్చింది ఏంది, వీళ్ళట ఏంది ధాన్యం కొనుగోలు చేయాలి, దానికి సమస్యలు ఎదుర్కొంటాం, తక్షణమే పరిష్కరించాలి, తడిసిన ధాన్యాన్ని కొనుర్రా బాడకవులు అంటే క్వింటాల్కు 500 బోనస్ చెల్లించమని మేము లేఖలు ఇచ్చొచ్చినామని చెప్తున్నారు. ఓకే యాక్సెప్టెడ్. మరి మొన్నటి వరకు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నాడు, త్వరలో ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏకనాథ్ షిండేలు ఉన్నారు, ఈ షిండేలు అందరూ కూడా వస్తున్నారు త్వరలో అని చెప్పినవు. ఎవరు చెప్పిండ్రు? ఎలేటి మహేశ్వర్ రెడ్డి గారు చెప్పారు. ఏమని చెప్పిండు? రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నాడు, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలో ఏకనాథ్ షిండేలు ఉన్నారు అని ఈయననే స్వయంగా ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ యావత్తు మొత్తం 4 కోట్ల మంది ప్రజలకు కూడా ఏంది అంటే కుండ బద్దలుగా వచ్చింది ఈ పెద్ద మనిషి. మరి ఇలా పెద్ద మనిషి ఎందుకు పోయిండు అనేది క్వశ్చన్ ఇక్కడ. నిజంగా రైతుల కోసమే పోయినవా, రైతుల కోసమే ఈ ఏది వినతి పత్రం ఇచ్చి దీన్ని కలరింగ్ చేసినవా, లేకపోతే మీ పార్టీకి వస్తున్నాడని స్వాగతం చెప్పడానికి పోయినవా, లేకపోతే ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి మాట్లాడడానికి పోయినవా? నిజంగా నువ్వు రైతుల సమస్యలు మాట్లాడాలంటే రైతుల కళ్ళాలు ఉన్నాయి, ఇప్పటి వరకు కూడా నువ్వు రా అంటే నేను నా కెమెరా పట్టుకుని వస్తే దాపోదంపా. మరి మొత్తం కల్లాల దగ్గరికి పోయి నువ్వు చేయాల్సింది పోయి ఆందోళన చేసి ధర్నా చేసి అక్కడ ఎంబటే కొనుగోలు చేసి అధికారులకు ఒత్తిడి తెచ్చి, నియోజకవర్గాలు ఉన్నాయి, మండలాలు ఉన్నాయి, రెవెన్యూ అధికారులు ఉంటారు, వాళ్ళందరి దగ్గరికి పోయి నువ్వు వినతి పత్రాలను వదిలేసి నేరుగా రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా, ఈ మంత్రులే లేరు, కనీసం ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ పోయిండో, మిస్సింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే ఒక పోస్టు ఇప్పుడు తయారు చేస్తా, చెప్తా కదా నేను. ఎందుకు అంటే ఆయన శాఖకు సంబంధించే ఉంటాయి, ఇలా పౌర సరఫరాల శాఖ మంత్రి ఆయన ఆడబోయిండో మరి. ఇంత వదిలేసి వీళ్ళు ఏం చేస్తున్నారు? కేవలం ఒక వినతి పత్రం ఇస్తే ఆయన ఏం చేస్తాడు? దాన్ని ఏమన్నా చదువుతాడు అనుకుంటున్నావా? చదవడు. ఇగో ఇట్లా చింపి పడేస్తాడు నాకు తెలిసి. దాన్ని నిజంగా ఆయనే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయనకు అవగాహన లేదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి యనుమల రేవంత్ రెడ్డికి తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదా? ఏం జరుగుతున్నది తెలంగాణలో? ఓ కరుడు గట్టిన తెలంగాణ వాదిని, తెలంగాణ తల్లికి అన్యాయం జరుగుతూ ఉంటే, ఇక్కడ రైతులు ఆత్మహత్యలో పాల్పడతా ఉంటే, రైతులు కన్నీళ్లతోనే ఉంటా అంటే ఎందుకు చేతులు మడుచుకొని కూర్చుంటాను? నడవండి రోడ్ల మీదకి అని ఎందుకు తీసుకుపోతలేవు? ఏమైతున్నది ఈ తెలంగాణలో? వీళ్ళట పోయిర్రట ముఖ్యమంత్రికి అట, వీళ్ళట వినతి పత్రం ఇచ్చిల్లంటే ఇంకా సిగ్గుండాలి చెప్పనీకి. నేను డైరెక్టే అంట. అరే కల్లాల దగ్గర కన్నీళ్లతోని పుట్టెడు దుఃఖంతోనే ఉన్నారు. పుట్టెడు దుఃఖం, నెలల తరబడి పండించిన పంట ఓ పక్కన ఏంది పెట్టుబడి సాయం లేక అరొకరో అద్దెకు తెచ్చి, మళ్ళీ పురుగు మందుల ఫర్టిలైజర్ షాపుల దగ్గర పోయి ఖాతాలు పెట్టి, మళ్ళీ వడ్డీ వ్యాపారి దగ్గర పోయి వడ్డీలు తెచ్చి ఇంత చేసి వస్తే ఆఖరికి నీళ్లు లేక కరెంటు లేక ఇబ్బందులు పడి ఇంత టార్చర్ అనుభవించి వాళ్ళు పంట పండిస్తే కొనుగోలు చేయట్లేదని అడిగి పోయి లొల్లి చేయాల్సింది పోయి వినతి పత్రం ఇస్తున్నా, నేను కడిగిన ఆనిబుత్యాన్ని నువ్వు కడిగిన ఏంటంటే శుద్ధపూస లెక్క పోయి వినతి పత్రం ఇస్తున్నారు వీళ్ళు. మళ్ళీ ఇచ్చి కలిసి వస్తున్నారట. నిజం చెప్పు, మీ పార్టీలోకి ఆహ్వానించిండ్రా?
ఏం జరిగింది అనేది నిజం చెప్పు మాకు. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు నిజం చెప్పాలి. వీళ్ళట ఏందంట మిల్లర్లట అదట ఇదట అని చెప్తున్నాడు. అసలు మిల్లర్లు ఎంత దోపిడీ చేసిండో తెలుసా? ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఏడున్నాడు ఈయన? ఇగో ఈ ఫోటో పట్టుకొని వీళ్ళు ముగ్గురు పోయి ఇక చెప్తా ఉన్నారు. ఇక ప్రెస్సులు ఇక మా వాళ్ళు ఏమంటారు, భజన బ్యాచ్ బాగా తయారైంది ఈ తెలంగాణలో పాడుగానే. మీడియా అనేది ఎట్లా తయారైందంటే నాకు తెలిసి డస్ట్బిన్ కంటే అధ్వానంగా తయారైంది. ఎందుకు అంటున్నావు అంటున్నారా? నా దగ్గర ఆ సాక్ష్యాలు ఉన్నాయి. జర్నలిజం మీడియా అనేది డస్ట్బిన్ కంటే అధ్వానంగా మారిపోయింది. ఇంకా నా భాషలో చెప్పాలంటే ఎంగిలి మెతుకులకు ఆశపడి బతుకుతున్నారు కదా. చెప్పాలన్నా చూపెడతా సాక్ష్యాలు. ఇప్పుడు మీరే చూడ్రి, లైవే కదా ఇది, యావత్తు తెలంగాణ సమాజం అంతా చూస్తున్నది కదా. ఇక చూడుర్రి, ఇది దిశ పేపర్ అండి. మీ అందరికీ బాగా తెలుసు. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీద తెల్లారు లేస్తే బట్టగాల్సి మీదేయడానికి యుద్ధాన్ని ప్రకటించిన ఒక పత్రిక ఇది. మళ్ళీ మీకోసం ఇది గూగుల్ నుండి తన డైరెక్టే తీస్తున్నా, ఒకసారి చూడుర్రి. ఇగో తెలంగాణ మెయిన్ ఇది, ఇగో క్లిక్ చేసిన, ఇగో చూడుర్రి, ఇది దిశ పేపరు. ఒక్కసారి మీరు అందరూ చూడాలి. బలమైన సర్కార్తో శత్రువులకు వణుకు మోడీది, మాకు పిరికి పందలు వద్దు రాహుల్ గాంధీ, ముగ్గురి ప్రాణాలు తీసిన అరెకరం ఓకేనా భూమి పంచాయతీ, వచ్చే నెల 8 నుంచి చేప ప్రసాదం ఓకే, బీఆర్ఎస్లో ఎవరుండరు కిషన్ రెడ్డి ముచ్చట, జిహెచ్ఎంసీలో పనులు బంద్ కాంట్రాక్టర్లది, ఫ్రీలాన్స్ పేరుతో 80 కోట్ల వసూలు ఓకే, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ ఓకే, కేయూవీసీపై విజిలెన్స్ ఎంక్వైరీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ఓకే, ఇంజనీర్లో తగ్గిన ఉత్తీర్ణత 15 రోజులలో పరిష్కరించాలి పెండింగ్ సంబంధించిన ధరణి, దమ్ముంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి, మాజీ పిఎస్ అరెస్టుపై కేజ్రీవాల్ రియాక్షన్ ఓకే, రాష్ట్రంలో మోడీ వేవ్ ఓకే, మేడిగడ్డకు రిపేర్లు చేయాలా, ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా రేవంత్. మరి ఈ జర్నలిజానికి నిజంగా కూడా మనం అన్నమే తింటున్నాం, చావనెత్తురు జావలే, రైతులు కనబడలేదారా బామ్మార్దులు బాడకవులు అని అంటున్నారు తెలంగాణ ప్రజలు. నేను అంటలేను అది. రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నాయి, కళ్ళాలలో వడ్లన్నీ తడుస్తూ ఉంటే ఈ పేపర్లో ఎందుకు రాలే? ఇది దిశ పేపర్, డైరెక్ట్ దిశ వాళ్ళకే చెప్తున్నా. మీకు రైతుల సమస్యలు ఈ తెలంగాణలో కనబడతలేవా? ఎందుకు రాస్తలేవు నువ్వు? రేవంత్ రెడ్డికి చెంచాగిరి చేద్దాం అనుకుంటున్నావా? ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ మీద పుండకోరు ముచ్చట్లు బట్టగాల్సి రాసినావు కదా దిశ ఆయనే. ఈరోజు ఇదే దిశ పత్రికోడు నా తెలంగాణ రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే, నా తెలంగాణ రైతుల ప్రాణాలు పోతా ఉంటే, నా తెలంగాణ రైతులు కళ్ళల్లో కన్నీళ్లతోనే ఉంటా ఉంటే, నా తెలంగాణ రైతుల పంటలు మొత్తం ఆగమాగం అవుతా ఉంటే ఈయనకి కనబడతలేవు, మళ్ళా వీడికి కనబడతలేవు. వీడిది జర్నలిజం అట. ఏడబోయింది నా రైతుల బాధలు? ఎక్కడ రాసినావు నువ్వు? ఏ జిల్లాకు పోయినా, ఏ నియోజకవర్గానికి పోయినా, ఏ మండలానికి పోయినా, ఏ గ్రామానికి పోయినా రైతుల గోస కనబడలే, రైతుల రాతలు కనబడలే. ఏమైంది నీకు? ఎందుకు రాస్తున్నావు? ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నావు? బ్యాన్సెట్ నేను అడుగుతా ఉన్నా ఈరోజు. నువ్వు ఈ పేపర్ వేసుకొని నా తెలంగాణ సమాజాన్ని ఎందుకు మోసం చేస్తున్నారా మీరు? మీది జర్నలిజం. ఇక ఇంకోడు ఉంటాడు, వాన్ సంగతి చెప్తా. ఇగో చూడు, తెలంగాణ రైతాంగానికి సంబంధించి ఇది వెలుగు పేపర్ అండి, తెలంగాణ మెయిన్స్. మీరు కేసులో పెట్టుకోవాలి, బ్యాన్సెత్ ఏమన్నా మీకు నా బొచ్చు కూడా వీకలేరు మీరు. నేను చెప్తున్నా కదా. ఇగో ఇది వెలుగు పేపర్ అండి. జర్నలిజంతోని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా గొంతుకొస్తున్నాయి ఇవి. వెలుగు పేపరు ఓకే. ఒకసారి చూడండి, రేషన్ షాప్లో సన్నబియ్యం ఓకే పంపిణీకి రాష్ట్ర సర్కార్ నిర్ణయం అంటే ఒక వార్త. ధరణి అప్లికేషన్లు జూన్ 4లోగా క్లియర్ చేయాలి రెండోది. మూడోది కేయూవీసీపై విజిలెన్స్ ఎంక్వైరీ. తర్వాత ఆస్తి కోసం కన్నతల్లి 2 కుమారులు కూతుళ్ల హత్య, కేజ్రీవాల్ మాజీ పిఏ బిభవ్ కుమార్ అరెస్టుకు సంబంధించి ఓకే. ఇంజనీరింగ్లో 74.98% క్వాలిఫై ఓకే. 22 తర్వాత భారీ వర్షాలు, ప్లే ఆఫ్కు బెంగాల్ అంటూ కూడా చూడు. దాంతోపాటు ఇక కిర్గిస్తాన్లో అల్లర్లు, భూ వివాదంలో మల్లారెడ్డి, కాళేశ్వరం రిపేర్ల బాధ్యత కాంట్రాక్టు సంస్థలదే. అయిపోయిందా? ఒకసారి మీరు మళ్ళా చూడర్రి. ఇది వెలుగు పేపర్. వెలుగు పేపర్లో నేను వార్త చదివిన 2 సంవత్సరాలు కాదు, దాదాపు శాటిలైట్లు పక్కన పెడతాం. ఈ వైఆర్ టీవీ పెట్టినప్పటి నుండి గీడ వార్త నీ పేపర్లు మొత్తం తీసి స్క్రీన్ షాట్ పెట్టిన ఒక వీడియో వస్తుంది. వెలుగు రైతు ఆత్మహత్య గురించి రాసేది. మరి
ఈయనది జర్నలిజం ఎట్లయితుంది? వెలుగు పేపర్ అయినది జర్నలిజం ఎట్లయితుంది? అయ్యా పెద్ద పెద్ద ఛానలే నడిపిస్తానవు కదా నువ్వు, నీ వెలుగు పేపర్కు సంబంధించిన దాంట్లో నా తెలంగాణ రైతులు కళ్ళాలలో కన్నీళ్లు పెట్టుకుంటా ఉంటే ఎందుకు రాస్తలేవు? ఎవడికి అమ్ముడు పోయినవు? ఎవడి బూట్లు నాకుతున్నారు ఈ పత్రికలు చెప్పాలే. వెలుగు పేపరు తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నది. ఈ దిశ పేపర్లో కూడా వార్త ఎక్కడా? రైతులు కళ్ళల్లో కన్నీళ్లు పెట్టుకున్న వార్త ఎక్కడా? ఏ జర్నలిజమా? ఏమైంది? రోషం పౌరుషం తింటలేవు, అన్నం తింటలేవు, సావ సచ్చిందా, మొగోడి కాదా చెప్పు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నా తెలంగాణ బిడ్డలను తప్పుదో పట్టించే వార్తలు రాసుకుంటా కనీసం ఇక్కడ ఎక్కడన్నా రైతులు కళ్ళాలలో కన్నీళ్లతోనున్న వార్త ఎక్కడన్నా కనబడ్డదా? కన్నీళ్లతోనున్న వార్త ఎక్కడన్నా కనబడ్డదా? జర్నలిజం అంటే ఏంది? ఏం రాస్తున్నాడు? ఇగో వెలుగు పత్రికలో ఏం రాసిండు? ఇక్కడ ఒక్క కళ్ళాలలో కనీసం కళ్ళాలలో కన్నీళ్లతో రైతులు అకాల వర్షాలతోని వరి ధాన్యాలకు సంబంధించిన వార్త మీకు ఎక్కడన్నా కనబడ్డదా? ఇక వెలుగైన ఇట్లుంటే ఇక ఇంకొక పెద్ద మనిషి మీరు అందరికీ లైవ్లనే చూపెడతాను. ఎందుకంటే మీరు ఏంది డైరెక్ట్గా గూగుల్ క్రోమ్కు పోయి పేపర్లను ఇట్లా క్లిక్ చేసినా కూడా వస్తాయి. ఇగో ఇది ఆంధ్రజ్యోతి. ఇక ఈ ఆంధ్రజ్యోతి అనేది కూడా చూడుర్రి, మీరే చూడుర్రి ఏం రాసిండండి. ఇక్కడ ఒక యాడ్ వేసిండు. ఓకే, ఏపీ తెలంగాణకు సగం సగం ఓకేనా ఫలితాలకు సంబంధించి ఆ కేబినెట్ భేటీకి అనుమతి కోసం మంత్రులంతా ఢిల్లీకి ఎన్నికల సంఘాన్ని కలవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం. బ్యారేజీల అధ్యయనం మరమ్మతులు ఏకకాలంలో. మరమ్మతులు చేసిన 7వ బ్లాక్ గండమే. ఆ సుచిత్రలో ఉద్రిక్తత, అపార్ట్మెంట్ల పేరుతో మోసం, స్థానికానికి రిజర్వేషన్ల సెగ, ఆధునిక పందాలో సౌదీ, 5 రోజుల భారీ వర్షాలు, ధరణిలో 76 కొత్త మాడ్యూల్ అంటూ కూడా చూపెట్టిల్లీడ. మళ్ళీ ఇంకొక ఆడేసిండు ఏది ఫ్రీడమ్కు సంబంధించి. మరి ఈ ఆంధ్రజ్యోతి ఆయనకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించి ఉమ్మడి 10 జిల్లాలకు తీసుకెళ్తానయ్యా పెద్ద మనిషి. నువ్వు జర్నలిజం అని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డల్ని మోసం చేస్తున్నారు మీరు. నా రైతులు ఇప్పటికీ కళ్ళల్లో కన్నీళ్లతోనే ఉంటా ఉంటే ఒక్క వార్త కూడా రాయలేదే. ఇది జర్నలిజమా? ఎవరికి ఏ జర్నలిజం? ఎవరికి కొమ్ము కాస్తున్నారు? ఎవడి బూట్లు నాకుతున్నారు? ఎవరి డబ్బుల కాశపడుతున్నారు? ఎందుకోసం ఈ జర్నలిజం? మీ స్వార్థ రాజకీయాల కోసం మీరు కరపత్రాలుగా అధికార పార్టీకి భజన చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిజాలన్నీ దాస్తూ కనీసం దాని గురించి రాయరే. రైతుల కష్టాలు కనబడతలేవా? ఈ ఆంధ్రజ్యోతి పేపర్కు కనబడతలేవా? ఆంధ్రజ్యోతి ఎక్కడ ఏది జర్నలిస్టులు అందరూ రాయలే? ఏ జిల్లాలలో లేదా? మెయిన్ పేపర్లో ఏమైపోయింది? ఆనాడు ఏదో జరిగితే గగ్గోలు పెట్టిన ఇదే పత్రికలు ఈరోజు సిగ్గు శరం మానవత్వం లేకుండా చచ్చిపోయిన శవం లెక్క రాస్తున్నాయి వార్తలు. ఏమైంది జర్నలిజానికి? జర్నలిజం ఏ వైపు పోతుంది? ఒకడేమో ఫేక్ వ్యూవర్షిప్తోని, ఇంకోడేమో అబద్ధాలు చెప్తాడు, ఇంకోడేమో ఏంది అంటే నాకు వాడున్నాడు వీడున్నాడు లొట్ట పీస్ గాడని ఇంకోటి బ్యాక్గ్రౌండ్ అంటాడు, ఇంకోడేమో సంపాదనే ధ్యేయంగా నడుస్తాడు, ఒకడేమో పదవుల కోసం. రకరకాలుగా పోతున్నారు కదా వీళ్ళందరూ. ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో రైతుల కష్టాలు ఏవి? ఆంధ్రజ్యోతిలో రాలే, దాంతోపాటు వెలుగులో లేదు, దిశ పేపర్లో లేదు. ఇక ఇంకో పెద్ద మనిషి ఈ తెలంగాణను ఎట్లా ఆగం చేస్తున్నారంటే ఈ పెత్తందారి వ్యవస్థ. ఇక ఒక్కసారి చూడు, ఇది ఈనాడు పేపర్. ఈనాడు పేపరు ఎట్లా రాసిందనేది కూడా చూడాలి మీరు. మీకు లైవ్లోనే చూపెడతానా, దీంట్లో దాచేది ఏం ఉండదు. మేడిగడ్డ పునరుద్ధరణ నిర్మాణ సంస్థదే, పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదే. ఓకే, ఎఫ్సెట్ ఇంజనీరింగ్లలో 74.98% ఉత్తీర్ణత. దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ రంగంలో తొలి మెగా ఫుడ్ పార్క్ అంటూ కూడా ఖమ్మానికి సంబంధించి 15% స్థానికేతర కోటా యుద్ధం. రేవంత్ రెడ్డికి గ్యారంటీలు అమలు చేసే శక్తి లేదు. ముందస్తు వానాకాలం, రేపే 5వ విడత మహాయుద్ధం. ఇది ఈనాడు పేపర్. ఇక 2 ఆలేసిండు. మరి ఈనాడు రామోజీరావయ్య పెద్ద మనిషి, నువ్వు జర్నలిజం అని తోకబెట్టుకొని ఎక్కడి నుండి వచ్చినావు, నీ యొక్క చరిత్ర ఏంది, నువ్వు ఏం చేస్తున్నావు అనేది కూడా తెలుసు కదా, తెలుసు కదా, తెలుసు కదా. మరి ఏమైపోయింది ఈరోజు? ఎందుకు రాస్తలేవు? ఈ తెలంగాణలో కూడా దిక్కులన్నీ బిక్కటిల్లేలా రైతులందరూ కన్నీళ్లతోని వాళ్ళ కళ్ళల్లో రక్తపు చుక్కలై ఏరులై పారుతా ఉంటే కొన్ని నెలల పాటు కష్టపడి పండించిన పంట పండించి తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాలలో పెడితే కొనురా రామచంద్ర అంటే కనీసం అధికారులు కూడా స్పందించే దాఖలాలు లేరు. ముఖ్యమంత్రి లేనే లేడు, మంత్రులు కానరాను, ఎమ్మెల్యేల ఆచుకే కరువైపోయిన ఈ తెలంగాణ గురించి ఎందుకు రాస్తలేవు నువ్వు? అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అబ్బబ్బబ్బబ్బా ఏమి రాసినావు నీ రాతలు బంగారు పూత ఊసి రాసిర్రు కదా. మళ్ళా ఇవి పెద్ద పెద్ద పత్రికలు ఇవి రాస్తున్నాయి.
ఇవి రాస్తున్నాయి. ఏమైపోయింది? ఎందుకు మా తెలంగాణ మీద అక్కసు? ఈ ప్రాంతం వాడైతే ఈ ప్రాంతంలోనే పాతి పెట్టాలి, పరాయి ప్రాంతం వాడైతే పొలిమేర దాటి తన్ని తరమాలని చెప్పిన ఒక నినాదం తెలంగాణలో బాగా గుర్తున్నది. మరి ఇంత అధ్వానంగా ఎందుకు రాస్తున్నారు? ఈ పత్రికలు ఈరోజు ఎవరిని మోసం చేయడానికి రాస్తున్నాయ్యా? మీరందరూ కూడా ఆలోచించండి దయచేసి. తెలంగాణలో వర్షాలు పడతలేవా? కన్నీళ్లతోని రైతన్న లేడా? వాస్తవం కాదా? మరి ఎందుకు రాస్తలేవు ఇవి? రైతుల బాధ పట్టదా? వీళ్ళ అవసర స్వార్థాల కోసం మాత్రమే హెడ్లైన్స్ వేస్తారా? మరి నిజాలు రాయరా? ఒక్కసారి మీరే ఆలోచించాలి. నేను చెప్తున్నా కదా, ఈరోజు ఇక్కడ జరిగింది ఏంది అంటే వీళ్ళు ప్రజలలోకి వెళ్ళి పోరాటం చేయాల్సింది వెళ్ళి వినతి పత్రం ఇచ్చినంత మాత్రాన ఉలుకు పలుకు లేకుండా పోతుంది. వీళ్ళు మళ్ళీ మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్తారు. నిన్నటిదాకా నువ్వు మా పార్టీల కత్తనాన్ని లొల్లి చేసిన ఎలేటి మహేశ్వర్ రెడ్డి పోయి వినతి పత్రం ఇస్తుండు అంటే రాజకీయ ఒప్పందాలు ఎట్లుంటాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ ఒప్పందం అనేది ఎంత ఘోరంగా ఉంటుంది అనేది మీరు ఆలోచించాలి. చూడురి తెలంగాణ బిడ్డలరా, భారతీయ జనతా పార్టీ ప్రజలలో పోరాటం చేయాల్సిన ఈ పార్టీ ఇప్పుడు ఏమైంది అనేది మీరే ఆలోచించాలి. ఇంత జరుగుతూ ఉంటే అయిపోయింది. ఇక దీంతో పాటుగా నిన్న ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక సంచలనమైన ఆరోపణ చేసిండు. ఇది ఏ పత్రికలో రాలే? దిశలో ఏమన్నా కనబడ్డదా? లేదు కదా. పోనీ వెలుగులో ఏమన్నా కనబడ్డదా? లేదు కదా. పోనీ ఆంధ్రజ్యోతిలో ఏమన్నా కనబడ్డదా? లేదు కదా. పోనీ ఈనాడులో కనబడ్డదా? లేదు కదా. ఏం చెప్పిండు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే, ఒక్కసారి ఇనుర్రి. ఉన్న బియ్యం అమ్మి సన్న బియ్యం కొని ఖజానాకు కన్నమేస్తున్నారు. బహిరంగ మార్కెట్లలో సన్న బియ్యం ధర 42, గ్లోబల్ టెండర్ ద్వారా కిలోకు 57 రూపాయలకు కొనుగోలు. సివిల్ సప్లైలో గోలుమాలు జరిగింది. 2.20 లక్షల టన్నుల సేకరణతో 330 కోట్ల నష్టం. చేతిలోని సన్నధాన్యం కిలో 22.59కే విక్రయం. ధాన్యాన్ని బియ్యంగా మార్చితే అయ్యే ఖర్చు 37, కిలో 20 చొప్పున 200 కోట్ల వరకు నష్టం. ఈ నష్టాలు ఎవరికి లాభం చేకూరుస్తున్నాయో చెప్పాలి. ధాన్యం కొన్న సంస్థల నుంచే సన్న బియ్యం కొనుగోలు. సంస్థలు, అధికారులు, ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కయ్యారా? ఇంత భారీ కుంభకోణం అంటూ ప్రతిపక్షాలకు సంబంధించిన ఆరోపణ. పౌర సరఫరాల శాఖలో 1000 కోట్ల కుంభకోణం జరిగింది. వడ్లు, సన్న బియ్యం టెండర్లలో గోలుమాలు జరిగింది. కుంభకోణంలో రేవంత్ రెడ్డి ఉత్తమ పాత్ర ఉన్నది. టెండర్లపై సోమవారం సిఎస్కు ఫిర్యాదు చేసిర్రు. ధాన్యం తరలింపు కొనుగోలు సంస్థలకు మరింత సమయం ఇస్తే న్యాయ పోరాటం. పెద్ది సుదర్శన్ రెడ్డి, రవీందర్ సింగ్ వార్నింగ్ ఇచ్చిళ్ళు. ఇది ఏమైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే దాచుకోవడమే అయిపోయింది. ఆఖరికి వచ్చి 150 రోజులు 200 రోజులు అయితేనే లేదు, అప్పటికే 1000 కోట్లు వాళ్ళ ఖాతాలో వేసుకున్నారట. దీంట్లో పాత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది ఉన్నది, సీఎం రేవంత్ రెడ్డి గారిది కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. 1000 కోట్లు గోల్మాల్ చేసిల్లంటే తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇంత జరుగుతూ ఉంటే ఏంది 1000 కోట్ల భారీ కుంభకోణానికి ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో దోపిడీ చేసిల్లని సంచలన వ్యాఖ్యలు చేసిండు పెద్ది సుదర్శన్ రెడ్డి. గతంలో ఏంది అంటే ఆ శాఖకు పనిచేసిండు కాబట్టి వాస్తవాలు ఏంది ఏం కథ అనేది కూడా చెప్పిండు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? సన్నబియ్యం కొనుగోలు వ్యవహారంలో భారీ అక్రమాలకు తెరలేచినట్టుగా సరఫరాల సంస్థలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సన్నధాన్యం టెండర్ల వెనుక గూడు పూరుపుటానికి జరిగినట్లుగా అనుమానాలు వ్యక్తం. దీనిపై ప్రతిపక్షాలు గ్లోబల్ టెండర్ మాటన భారీ కుంభకోణానికి తెరతీశారంటూ తీవ్ర ఆరోపణ. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు లభించే అవకాశం ఉన్నప్పటికీ గ్లోబల్ టెండర్ల పేరుతో ఎక్కువ ధరకు కొనడం వెనక మతలబేంటి? బీఆర్ఎస్, బీజేపీ ప్రశ్నిస్తున్నాయి. పౌర సరఫరాల సంస్థ సన్నవడ్లకే అగ్గువకు అమ్మి ఇప్పుడు అధిక ధరలకు బియ్యం కొనుగోలు చేయడం వెనుక మతలబేంటిది అనేది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఏంది అంటే 2 లక్షలకు పైగా టన్నులను 330 కోట్లకు సేకరణతో 330 కోట్ల నష్టం జరిగింది. మరి ఎవరికి లాభం కోసం? ఒకసారి మీరే ఆలోచించండి. 22 రూపాయలకు సన్నబియ్యం అమ్మిళ్ళు, దాన్ని ధాన్యంగా మార్చితే 37 రూపాయలైంది. కిలో 20 చొప్పున 2 కోట్ల నష్టం చేకూరింది. మరి దీని గురించి ఏంది? మార్కెట్లో సన్నబియ్యం 42 అయితే వీళ్ళు 57 రూపాయల కొనుగోలు చేస్తూ ఉన్నారు. మీకు ఇంకా పచ్చి తెలంగాణ భాషలో చెప్తాను, పచ్చి తెలంగాణ భాషలో చెప్తాను. మనం ఇప్పుడు మార్కెట్కు పోయి సన్నబియ్యాన్ని ఏంది ఒక 50 రూపాయలకు కొన్నాం, ఉదాహరణకు చెప్తున్నా. ఇక్కడ అయినా రాసే ఉన్నది 42 రూపాయలకు బహిరంగంగా మార్కెట్లలో సన్నబియ్యం ధర ఉన్నది. కానీ వీళ్ళు గ్లోబల్ టెండర్ పేరుతోని 57 రూపాయలకు కొన్నారు. ఆల్రెడీ ఇక్కడ 42 రూపాయలకు దొరుకుతున్నది.
ఒకసారి చూడుర్రి, ఈడ 8 రూపాయలు, ఈడ 7 రూపాయలు. దాదాపుగా మీరు ఒక్కసారి ఆలోచించాలి. 15 రూపాయలు ఎవరి ఖాతాలో పోయినాయి ఒక కిలో పేరు మీద? ఒక కిలో పేరు మీద 15 రూపాయలు ఎవరి ఖాతాలోకి చేరినాయి? ఇది రేవంత్ రెడ్డి ఖాతాలో చేరినాయా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాతాలో చేరినాయా, లేకపోతే ఇది ఎవరు మింగినట్టు? మరి ఆ 1000 కోట్లు ఎవరి హస్తం ఉన్నది అంటే ఉత్తమ హస్తం పక్కా ఉన్నదా, రేవంత్ రెడ్డి హస్తం ఉన్నదా? దీని గురించి క్లారిటీ చెప్పాల్సిన బాధ్యత ఉంది. కుంభకోణంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి కలిసి చేసిర్రా? ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పాలి. లేకపోతే ఆగమైపోతున్న తెలంగాణలో 1000 కోట్ల రూపాయల వరకు కుంభకోణం జరిగింది అంటే ఇంకా తెలియని విషయాలు ఎన్ని కుంభకోణాలు జరిగి ఉండాలి? ఈ తెలంగాణలో ఎంత నష్టం వచ్చి ఉండాలి? ఒకసారి ఆలోచించాలి. పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్తే ఇంత క్లారిటీగా చెప్తా ఉన్నాడు కదా. దీనికి సంబంధించి సిఎస్కు కూడా వాళ్ళు ఫిర్యాదు చేసిరు. సోమవారం రోజున వాళ్ళు సిఎస్కు టెండర్లకు సంబంధించి ఫిర్యాదు చెప్పారు. ఈ గ్లోబల్ ఈ సివిల్ గ్లోబల్ టెండర్ పేరుతో 57 రూపాయలకు వీళ్ళు ఎట్లా కొనుగోలు చేసిరు? అరే బహిరంగ మార్కెట్లో 42కే దొరుకుతున్నాయి, మిగతా 15 రూపాయలు ఎవరి ఖాతాలో పోతున్నాయని అడుగుతున్నారు వాళ్ళు. దీని గురించి మాట్లాడరే? దీని గురించి ఎందుకు మాట్లాడతాం? మేము మౌనమే అంగీకార సూచిక, మాకేం పోతున్నది అనుకోవచ్చు. ఇక ఈ పెద్ద మనిషి ఈయన గురించి ఎట్లా చెప్పాలి? యనుమల రేవంత్ రెడ్డి మళ్ళొక హాట్ టాపిక్. ఈయన తెల్లారులేస్తే వార్త అవుతుంది. మరి ఎందుకో నాకు అర్థం కావట్లేదు. కనీసం విపక్షంలో ఉన్నప్పుడు ఆ మంచి పేరు రోజు రోజుకు ఆయన సఖ్య ఆయనే పోగొట్టుకుంటుండు. ఆయనకు అడ్మినిస్ట్రేషన్ తెలియకనా, లేకపోతే ఆయన చుట్టూ ఉండే బూటుపురాని కోటరీ మరి కేసీఆర్కు ఉన్నట్టు ఏ విధంగానైతే ఈయన చుట్టూ కోటరీ ఏర్పడిందా, లేకపోతే మంత్రులు ఈయనను కావాలని తప్పుదారిలో పట్టిస్తున్నారా, లేకపోతే మంత్రుల మాట ఈయన ఇంటలేడా? ఇది క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. ఒక్కసారి చూడుర్రి. రుణమాఫీపై మరో సాకు, క్యాబినెట్ భేటీ పెద్ద డ్రామా, డైవర్షన్ పాలిటిక్స్లో ఆరితేరిన రేవంత్ సర్కార్. ఈయన రాజకీయాలల్లో విపక్షంలో ఉన్నప్పుడే బ్లాక్మెయిల్ చేసిండని అప్పటి పార్టీలన్నీ నెత్తి నోరు వంగ మొత్తుకున్నాయి. ఓకేనా? హామీలపై తప్పించుకునే ధోరణి, ఈసీపైకి నెపన్నెట్టే ప్రయత్నం. ఆగస్టు 15 ఒట్టు గట్టు మీద పెట్టేస్తారా? సీఎం రేవంత్ రెడ్డి మాటల మీద నిలబడరా? తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని మభ్యపెట్టడానికి రేవంత్ సర్కార్ పదే ప్రయత్నిస్తున్నది. రుణమాఫీ చేసేందుకు ఏదో దారి దొరక్క తప్పించుకునేందుకు సాకులపై సాకులు వెతుక్కుంటుంది. తన తప్పుని ఎవరు గుర్తించారన్న అతి విశ్వాసమో లేక అవివేకమో ప్రతిసారి తప్పులపై తప్పు చేస్తూ తన చేతగాని తనాన్ని నిరూపించుకుంటున్నారు. రుణమాఫీ, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై కేబినెట్ భేటీ పేరుతో శనివారం హడావిడి చేద్దామని ప్రయత్నం చేసింది. కానీ ఈసీ దానికి బ్రేకులు వేయడంతో అది కాస్త వాయిదా పడింది. అయితే ఈ సీన్ చూసే వారికి సర్కార్ ప్రయత్నించింది, కానీ ఈసీ అడ్డుపడిందని భ్రమపడుతున్నారన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. కొంచెమన్నా సిగ్గు అనిపించాలి ఈ మాటలు చెప్పనీకి. ఎన్నికల సంఘం ఎందుకు అడ్డొచ్చింది? ఎన్నికల సంఘం ఎప్పుడు వచ్చింది? నీ ఎన్నికల కోడ్ ఎప్పుడు వచ్చింది? నీ 7,000 కోట్లు కేసీఆర్ ఎప్పుడు పెట్టిండు? ఆ పైసలన్నీ ఎవరి చేతిలో పోయినాయి? ఎవడి అబ్బసొమ్మని దొబ్బి తిన్నారు? ఈ తిన్న బాడకవులు ఏడున్నారు? ఆ తిన్న బాడకవులు ఏం చేసిళ్ళు? 7,000 కోట్లు ఎవడి అబ్బసొమ్మని తిన్నారు? ఈరోజు రుణమాఫీ గురించి పెద్ద డ్రామా ఇది. ఏం రుణమాఫీ గురించి ఎన్నికల కోడ్ వచ్చింది, మేము అమలు చేయకపోయినాం. అరే 7,000 కోట్లు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇట్లా గల్లపెట్టెల బంగారం పల్లెంలు ఇచ్చిపోయిండు భయ్, ఏడవైనా పైసలన్నీ. దాని గురించి మాట్లాడరు. ఎందుకు మాట్లాడతారన్న వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళ కడుపు నిండుతుంది, దాంతోపాటు తెలంగాణ ప్రజలు అరిగోసపడుతున్నారు. వాడేమన్నా గోసపడుతున్నారా? ఏసీ కాళ్ళల్లో లగ్జరీ లైఫ్ను అనుభవిస్తూ సెక్యూరిటీతోని హాయిగా ఏసీ బంగ్లాలలో ఉంటున్నారు. కానీ రైతులు అకాల వర్షాలతోని, వడగళ్లతోని, కల్లాల పొంటి కన్నీళ్లతోని మొలకెత్తిన ధాన్యాన్ని చూస్తూ తన పసిపాప ఏ విధంగా జీవన్మరణ పోరాటం ఐసీయూలో చేస్తుందో ఆ పరిస్థితులలో వాళ్ళుంచే వీళ్ళకేం పోతాంది? దున్నపోతు మీద వాన కొడితేంది, ఎండ కొడితేంది, ఏదైతేంది, చలించని రూపాలు అయిపోయినారు వీళ్ళు. ఇంత ఘోరంగా జరుగుతూ ఉంటే ఒక్కసారి చూడుర్రి. వీళ్ళు రుణమాఫీ చేస్తారనుకుంటారా? ఈ రుణమాఫీ అనేది పెద్ద డ్రామా. ఎన్నికల కోడ్ అనేది ఇప్పుడు చెప్తున్నది మరొక డ్రామా. బీజేపీలు కలుసుడు అతిపెద్ద డ్రామా. దీంట్లో చాలా కథలు ఉన్నాయి, ఒకటా రెండా? ఈ కథల గురించి మీకు తెలియదు. అయ్యో ఈయన మామూలు ఆయన కాదురా నాయన. రేవంత్ రెడ్డి అనేటైనా పెద్ద అది డేంజర్ క్యాండిడేట్. పాలన చేత కాదు, హామీల అమలు చేసే శక్తి కాంగ్రెస్కు లేదు. రైతులకు మొండి చేయి చూపించారు. కర్ణాటకలో ధాన్యం అమ్ముకుంటున్నారు. సీట్లు రావనే టెన్షన్తోనే రేవంత్ ఉన్నారు. సీఎం రేవంత్పై బీజేపీ నేతల మండిపాటు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక అరణాక నువ్వు ఏం చెప్పినా కానీ ఈ ఒక్క విషయంలో అయితే నిన్ను యాక్సెప్ట్ చేస్తా, 100కు 100% నిజం అయితే చెప్పినావు. ఎందుకంటే ఆయన పరిపాలన చేత కాదనే తెలంగాణ ప్రజలందరూ కూడా చూసిళ్ళు. అధికార స్వరాలు కాదు, ధిక్కార స్వరాలు కావాలి.
రాకేష్ రెడ్డి రైతు బిడ్డ, ప్రశ్నించే తత్వం, సేవాగుణం ఉన్నాడు, పట్టభద్రుల గొంతుకగా నిలుస్తాడు, సోషల్ మీడియాలో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. ఇక ఇప్పుడు ఏంది, ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ పట్టభద్రుల ఉప ఎన్నిక వరంగల్, నల్గొండ, ఖమ్మానికి సంబంధించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఆ స్థానంలో పోటీ జరుగుతున్నది. ఈ పోటీకి బీఆర్ఎస్ పార్టీ నుండి రాకేష్ రెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డి, అటు తీన్మార్ మల్లన్న గతంలో పోటీ చేసి అదృష్టాన్ని దాదాపుగా గెలుపు అంచుల దాకా వచ్చి అక్కడ ఆగిపోయిన పరిస్థితి. ఆ తర్వాత ఇంకో మరికొంతమంది ఆ పోటీ చేసిలు మీ అందరిది. ఇప్పుడు మళ్ళెవరు, రాకేష్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, ఇంకో ప్రేమేందర్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు పోటీ పడుతున్నారు. సో ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ తెలంగాణకు కావాల్సింది అధికార స్వరాలు కాదు, ధిక్కార స్వరాలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తన సోషల్ మీడియా పోస్ట్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు. రాకేష్ రెడ్డి హనుమకొండ జిల్లాలో మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారని తెలిపారు. ప్రతిష్టాత్మకమైన బిట్స్ పిలానీలో విద్యాభ్యాసం చేశారు. మేనేజ్మెంట్ మరియు ఎకనామిక్స్లో డ్యూయల్ మాస్టర్ డిగ్రీ పొందారన్నారు. అమెరికాలో 7 ఏళ్ల పాటు పలు అంతర్జాతీయ కంపెనీలలో ఉద్యోగం చేసిన రాకేష్ రెడ్డి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక రాజకీయాలలోకి అడుగుపెట్టారని తెలిపారు. అద్భుతమైన వాగ్దాటి, పోరాట పటిమ, ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వం కలిగిన రాకేష్ రెడ్డిని గెలిపియమని కేటీఆర్ తెలంగాణలో ఉన్న ఓటర్లందరికీ విజ్ఞప్తి చేసిండు. మీ అందరికీ తెలిసిన విషయమే, విజ్ఞప్తి చేసిండు. సో మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, రాకేష్ రెడ్డి గెలుపు ఖాయమవుతుందా కాదా పట్టభద్రులే నిర్ణయించాలి. ప్రభుత్వం కూలితే మాకు సంబంధం లేదు. పోయిందేమో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వచ్చి బయటకు వచ్చేమో నీతి సూత్రాలు చెప్తారు. బా ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దు, ఏం రాజకీయం రా నాయన. వెనకట నాకు తెలిసి అప్పుడెప్పుడో పెద్ద మనుషులు అనేటోళ్ళు ఉండే, ఏంది నీతి తప్పకుండా అప్పుడు ఏదో అంటే ఎంత నీతిగా రాజకీయం అంటే చాలా ఉండే. నాకు తెలిసి నేను పుట్టిన ఊరుకా నుండి బయట చూసినప్పటి వరకు రూపాయి సంపాదన లేకుండా ఎంతోమంది ప్రజలకు సేవ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ రోజులలో ఏంటంటే ఈయన ఎంత 10 నిమిషాల ముందే ఈ ప్రెస్ మీట్ పెట్టి 5 నిమిషాల ముందు సీఎం రేవంత్ రెడ్డిని కలిసేస్తాడు. కలిసి వచ్చి మీడియా ముంగట ప్రభుత్వం కూలితే మాకు సంబంధం లేదంటారు. వాళ్ళే కూలగొట్టుకుంటే మేమేం చేస్తాం, రేవంత్ సర్కార్పై ఎలాంటి మహేశ్వర్ రెడ్డి ఎందుకు, లోపటనేమో బ్యాగుల పంచాయతీ, బయటకు వచ్చేమో నువ్వు అట్లా చెప్పాలా నేను ఎట్లా చెప్పాలి. ఎందుకు, ఎవరిని మోసం చేస్తారు మీరు? ఇంకా ఎంతకాలం ఈ మోసం? ఒకసారి మీరే ఆలోచించుర్రి తెలంగాణ బిడ్డలారా, వీళ్ళ మాటలు నమ్ముతున్నారా? ఇక ఎమ్మెల్యే మల్లారెడ్డి భూ కబ్జా అంటూ మరో చర్చ. అది పక్కన పెడితే రాష్ట్రంలో పత్తి విత్తనాలు నో స్టాక్, పత్తి విత్తనాలు మళ్ళీ బ్లాక్ మార్కెట్లు అవుతాయా ఏమవుతాయి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇది ఇట్లా పోతే ఇక క్యాబినెట్ హంగామా, ఈసీ అనుమతి రాలేదన్న సర్కార్, అటు ఎమ్మెల్సీ ఎన్నికకు ముమ్మర ప్రచారం. మరోవైపు అమల్లో ఉన్న లోక్సభ ఎన్నికల కూడా 11 మంది మంత్రులలో ముగ్గురు లేరు. ఇక అయినా మంత్రివర్గ సమావేశం అంటూ ప్రచారం. ఎజెండాను ముందే లీక్ చేసిన ప్రభుత్వం అనుమతికి ఢిల్లీ వెళ్తున్నామని తాజా ప్రకటన అంటూ కూడా చెప్పిన ముచ్చట. వీళ్ళ కొట్టుక సత్తాలట క్యాబినెట్. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నీ సంగతి చూస్తా, నువ్వు ఎట్లా అధికారంలో ఉంటావా నేను చూస్తాడే, వానికి ఎట్లా ఇస్తావని వీణలు లేట ఇద్దరు ఏంది అంటే తాయిన కాడ పెగ్గుల కాడ గ్లాసులు బలగొట్టుకున్నారట. నాకు మంత్రి పదవి ఇవ్వకపోవాలని నీ సంగతే చూస్తా అని ఒకడట. నువ్వు ఎట్లెట్లు ఇవ్వవో చూస్తా, నీ చైర్ ఎవడిచ్చిండు నేను ఇచ్చినా అని ఒకడట, నీకు పెట్టుబడి ఎవడు పెట్టిండు అని ఒకడట. ఓ కొడుక, వీళ్ళది కుక్కల కొట్లాట ఉన్నదట వీళ్ళది, చెప్తానా కదా. ఇక ఉద్యోగులు కుత జూలై 5 వస్తే డిఏలు బకాయిలు పట్టించుకునే నాదుడే కరాదు. ఇక అయిపోయింది, నేను చెప్పిన కదా. మీ నాష్టకాలం అందరు కలిసికట్టుగా ఏం చేసిల్లంటే కేసీఆర్ని ఓడగొట్టాలి, ఓడగొచ్చి కర్మ అనుభవించుర్రు. ఎవడద్దంటాను అందరూ అనుభవించుర్రు, మంచిగా అనుభవించుర్రు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అనుభవించాలి. కానీ తెలంగాణ బిడ్డలందరూ ఒక్కసారి నేను పక్కకు జరుగుతా ఈ యొక్క చిత్రాన్ని చూడాలి. మీరు ఇక్కడ ఏం కనబడ్డది అనేది ఒక్కసారి మీరు చదవాలి, చూడాలి కూడా. ఇక్కడ ఒక రాత ఉంటుంది, ఇగో చూడుర్రి. ప్రజల క్షేమం వైపు మా ప్రయాణం. ఏమున్నదాడా, ప్రజల క్షేమం వైపు మా ప్రయాణం, సత్యం వైపు మా ప్రయాణం, ప్రజా సమస్యల పోరాటానికి మేము గొంతుకవుతాం, అబద్ధాలని అన్యాయాన్ని ప్రశ్నిస్తూ న్యాయపరమైన వైపు మా అడుగులు వేస్తాం, మా అడుగులు మరో తరానికి బాటలవుతాయి అంటూ కూడా నేను రాసిన. ఎందుకు రాసిన, దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాసిన. ఇది వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి మీరు చూస్తున్నారు. ఇందులో 25,000 వీడియోలు అప్లోడ్ చేసిన, 2,74,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేనేమంటున్నానంటే 1 మిలియన్ చేద్దాం, భరోసా ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, చేపించండి, తప్పేమున్నది.
ఒక రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుగా ఎలాంటి రాజకీయ ఎజెండా లేకుండా కేవలం ప్రజల ఎజెండా మాత్రమే, నాకు జర్నలిజం అంటే పిచ్చి ప్యాషన్తో ఏర్పడిన ఈ వైఆర్ టీవీని కాపాడుకోవడానికి, ఈ వైఆర్ టీవీ భవిష్యత్తు మనుగడ కోసం మీరందరూ సపోర్ట్ చేయాలి కదా. సబ్స్క్రైబ్ చేయండి. చేత తప్పే ఉన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రశ్నించే గొంతుగా మీ వైపున ఉండాల్సిన బాధ్యత మీకు లేదా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విషయం ఏంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రధానమైన అంశాలు ఏంటిది, ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రధానమైన అంశాలను ఏ అంశాలను తెర మీదకి తీసుకొస్తున్నాం మీరందరూ కూడా చూస్తున్నారు కదా. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రధానమైన అంశం ఏదైతే ఉందో, ఈ రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటే, వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.